ఈ ప్రోగ్రాం నిజంగా మనందరం కూడా, ఎందుకంటే భారతదేశంలో మనం చేసే రాష్ట్ర వ్యాప్తంగా తాడేపల్లి నియోజకవర్గంలో ఐడెంట్గా ఈ దండయాత్ర నెంబర్ 1 లో ఉండాలంటే మనందరం కూడా స్లోగా ఎదురుగా నడుచుకుంటూ ఎదురుకుండా మనందరం కూడా మరి ఎమ్మెల్యే గారు వెనకాల అందరూ నడవాలి. అధికారులు అందరూ కూడా ప్రిన్సిపాల్ కమిషనర్ గారు, సిఏ గారు, ఎస్ఐ గారు, అన్ని డిపార్ట్మెంట్లో
భారత్ మాతాకి. మరి మొన్న జరిగిన బెల్గాంలో జరిగినటువంటి ఉగ్ర దాడిలో ముందుగా మన దేశ భారతీయుల పౌరుల యొక్క ప్రాణాలు హరించిన వారందరూ కూడా తాడేపూడెం పట్టణం తరఫున ఆంధ్ర రాష్ట్రం తరఫున కూడా శ్రద్ధాంజలి ఘటిస్తూ మన దేశం కోసం చనిపోయిన జవాన్లందరూ కూడా వాళ్ళ ఆత్మకు శాంతించాలని వారి కుటుంబానికి ఆంధ్ర రాష్ట్రం దేశంగా ప్రతి భారతీయుడు కూడా మీ తోడుగా ఉంటామని తెలియజేసుకుంటూ తిరంగ యాత్రని మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు పురంధరేశ్వర్ గారు అందరూ కలిసి విజయవాడలో మనం చేయడం జరిగింది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పట్టణంలో ఇలాంటి ర్యాలీలు నిర్వహించి భారతీయులకి దేశభక్తి పెంచే విధంగా మనందరూ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అన్ని చోట్ల కూడా మనం ఏర్పాట్లు చేసాం. ఇవాళ ఈ కార్యక్రమం చేయడం వల్ల భారతీయ సైన్యానికి మేమంతా మీ వెనకాల ఉన్నాం. జనరల్గా దేశ సైనికులు 1,00,000 మంది ఉంటారు, 1,50,000 మంది ఉంటారు. కానీ భారతదేశానికి 144 కోట్ల మంది జనము సైన్యం వెనకాల ఉన్నారనే విధంగా ఇవాళ ఒక్కసారి మీరు యుద్ధానికి రమ్మంటే ఎంతో మంది పౌరులు ఢిల్లీకి వెళ్ళి రెడీగా ఉన్నారని చెప్పడానికి, భారతీయులు చెప్పడానికి గర్వపడుతూ ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో మన దేశానికి కోసం నిరంతరం -డిగ్రీలో కాపలా ఉన్న సైనికుల కోసం మనం 1 గంట సమయాన్ని కేటాయించి భారతీయులందరిలోనూ దేశభక్తి పెంపొంచాలన్న నినాదంతో తిరంగ యాత్ర చేస్తూ ఉన్నాం దేశం అంతా కూడా. మరి ఈరోజు ఇంత ఘనంగా ఏర్పాటు చేసినటువంటి మన మిత్రుల పక్షాలందరికీ ఇవాళ నా మిత్రుడు వరవల్ మల్లికార్జునరావు గారు, మరి భవన కార్మికుల సంఘం అధ్యక్షులు స్టేట్ ఫెడరేషన్, అదేవిధంగా తాతాజీ గారు బీజేపీ పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా ఆకాశం స్వామి గారు టైలరింగ్ ఫెడరేషన్ అధ్యక్షులు, మున్సిపల్ కమిషనర్, అదేవిధంగా ఆర్డీఓ గారు, అలాగే ఎంఆర్ఓలు, ఎండిఓలు, ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఒక ప్రజలే కాదు ఆఫీసర్స్ కూడా ప్రజలైన నినాదంతో అందరూ కలిసి ఇవాళ తాడేపూడిలో చేసాం. ఎందుకంటే ఇది అన్ని చోట్ల ఇవాళ ఇంకొకటి, తాడేపూడిలో ఎవరైనా పాకిస్తాన్ గురించి ఫేవర్గా మాట్లాడితే తీవ్రవాదిగా ప్రకటించాలని కూడా నేను పిలుపునిస్తా ఉన్నా. మీకు తెలిసి కానీ ఎవరైనా వాళ్ళ పాకిస్తాన్ జెండాలు మోసి పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తే వాళ్ళు తీవ్రవాదిగానే పరిగణించే విధంగా ముందు దేశంలో ఉన్నటువంటి చెత్తను ఏరేసే విధంగా భారతదేశం అడుగులేస్తుందని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ప్రపంచ దేశాలని కూడా చూస్తా ఉన్నాయి. ఇవాళ మన యొక్క బ్రహ్మోత్సవానికి అన్ని దేశాలు కూడా క్యూ కట్టి మీరు మాకెవ్వండి అనే విధంగా తయారు చేసిన ఘనత మన భారతదేశ ప్రధానమంత్రికి దక్కుద్దని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ భారతదేశంలో ఎప్పుడైనా రాజీలు పట్టడమే, కానీ ఇవాళ ఆళ్ళు రాజీకి వచ్చేలా చేసి రక్తపాతం జరగకుండా మన యుద్ధంలో గెలిచే ఉంటే దానికి కారణం నరేంద్ర మోడీ గారి యొక్క ప్రతిభను కూడా తెలియజేస్తూ ఉన్నా. దానికి మనందరూ కూడా మద్దతుగా నరేంద్ర మోడీ గారికి మద్దతుగా కూటమి ప్రభుత్వానికి మద్దతుగా అన్ని ప్రజలు నిలబడ్డారు. అందరూ కూడా చాలా బాధపడ్డారు. ప్రాణాలు పోయినటువంటి భారతీయులు ప్రాణాలు పోయినాయి. భర్త ఎదురుకుండా భార్యను చంపారు, కులం వెంట చూసి చంపారు, మతం వెంట చూసి చంపారు. దీనికి రగిలిపోతా ఉన్నారు భారతీయులందరూ కూడా. దాని ప్రతీకారంగా కూడా 60 సంవత్సరాలు దాటిన వయసులో ఉన్న వాళ్ళు కూడా భారతీయులందరూ కూడా యుద్ధానికి వెళ్తానని ప్రకటన చేశారు. అంటే అలాంటి గడ్డలో మనం పుట్టినందుకు చాలా గర్వపడతా ఉన్నాం. మరి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేసినటువంటి వివిధ సంఘ నాయకులకి, అదేవిధంగా మున్సిపల్ అధికారులకి, రెవెన్యూ అధికారులకి, అగ్రికల్చర్ అధికారులకి, అందరూ అన్ని డిపార్ట్మెంట్ల వారికి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, కూటమి నాయకులందరూ కూడా ఒక మాట మీద ఇవాళ ఈ కార్యక్రమం జయప్రదం చేయడానికి సహకరించిన అందరికి కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ, మనంతా కూడా భారతీయులు, మన మాట ఒకటే మాట. మనకి భారతదేశానికి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా అది భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడే విషయాన్ని గమనించండి. ఎవడన్నా మాట్లాడితే భారతదేశానికి వ్యతిరేకంగా ఆయన పోలీస్ స్టేషన్కి చెప్పండి. కేసులు కట్టించి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని కూడా మీకు నేను తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం ఇంత జయప్రదం చేసిన మిత్రులందరికీ నా ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, జై హింద్. పుల్వామా దాడిలో మరి ఉగ్రవాదులు అమాయకులైన మరి భారతదేశ పౌరుల్ని హింస పెట్టి చంపిన విధానానికి బదులుగా మరి ఆపరేషన్ సింధు పేరిట, మరి సింధూరం పేరిట మన ప్రధానమంత్రి మోడీ గారు, అలాగే మరి దేశంలో ఉన్న అన్ని పక్షాలు కూడా మరి ఈవేళ భారత ప్రభుత్వం వెనకాల నిలబడింది. మన సైన్యం మరి విజయ తీరాలకి చేరిన పరిస్థితి ఉంది. ఎందుకంటే పుల్వామా దాడి తర్వాత భారత్ ఏం చేస్తుందని చెప్పి ప్రపంచ దేశాలన్నీ కూడా ఎదురు చూస్తాయి. ఉగ్రవాదుల్ని ఏరిపారేస్తాకి ఏ అయితే మన ఆయుధాలు ఉన్నాయో ఆ ఆయుధాలన్నీ కూడా ఉపయోగపడినాయి. ఎక్కడ
ఉగ్రవాది ఉంటే ఆ ఉగ్రవాది చెందిన వాళ్ళ శిబిరాలన్నీ కూడా ధ్వంసం చేసి పాకిస్తాన్ నుంచి వచ్చిన ఏ అయితే ఈ మరి యుద్ధ పరికరాలు ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా మరి ధ్వంసం చేస్తూ మరి పాకిస్తాన్ ఎయిర్పోర్ట్ల మీద అన్ని చోట్ల కూడా పాకిస్తాన్కి ధీటుగా జవాబు ఇచ్చిన పరిస్థితి భారతదేశానికి ఉంది. కానీ ప్రపంచ శాంతి కోసం తగ్గే భారతదేశాన్ని ఈవేళ చర్చలకి పాకిస్తాన్ని ప్రపంచ దేశాలు పిలవడంతో మరి భారతదేశానికి నచ్చజెప్పి ఈవేళ మోడీ గారి ఆధ్వర్యంలో ఈ కాల్పుల విరమణ జరిగింది. లేకపోతే పాకిస్తాన్ అనేది ప్రపంచ పటంలోంచి నిష్క్రమించే విధానం ఖచ్చితంగా కనపడింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళనేదో మనం పాడు చేయాలన్న విధానం మనకు లేదు. టెర్రరిస్టులని వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఎవరైతే టెర్రరిజాన్ని ప్రోత్సహించారో వాళ్ళందరినీ కూడా మరి వెలివేయాలని చెప్పి, ఒకవేళ మళ్ళీ పాకిస్తాన్ కనుక టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తే తగిన మూల్యం చెల్లించుకుంటుందని చెప్పి తెలియజేస్తూ మరి 144 కోట్ల భారతీయులందరూ కూడా కేంద్ర ప్రభుత్వానికి మోడీ గారు చేసే ఏ పనికైనా సరే వెనకుండి సపోర్ట్ చేస్తారని చెప్పి తెలియజేస్తూ, మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు అందరూ కూడా సమ్మయనంతో వ్యవహరించి మరి పౌరులందరినీ కూడా మరి ఏది జరిగినా సరే మీరందరూ సిద్ధపడాలని పిలుపునివ్వడం జరిగింది. వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఏదైతే మరి ఈ పోరాటంలో అసూలు బాసిన సైనిక సోదరులందరికీ కూడా మరి స్తుత్యాంజలి ఘటిస్తూ మరి వాళ్ళ కుటుంబాలని ఆదుకునే దిశగా భారత ప్రభుత్వం అలాగే అన్ని ప్రభుత్వాలు కూడా చూస్తున్నాయని చెప్పి తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా మరి ఏర్పాటు చేసిన నా మిత్రుడు ప్రభుత్వ విప్ స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జి పెద్దలు మరి తాతాజీ గారు, అలాగే ఆర్డీఓ గారు, కమిషనర్ గారు, ఎంఆర్ఓ గారు అందరికీ కూడా హృదయపూర్వక ఇక్కడికి అటెండ్ అయిన కూటమి నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. మాతాకి, భారత మాతాకి. మరి ఈరోజు మొన్న జరిగిన పహల్గాం దాడిలో దాని ప్రతీకారంగా సింధూర్ ఆపరేషన్ చేసి భారతదేశం ప్రపంచానికి ఒక ఆలోచన పంపింది. ఎక్కడైనా ఒక టెర్రరిస్ట్ దాడి జరిగితే దాని ప్రతీకారం తీర్చుకుంటాం అనేసి క్లియర్గా ప్రపంచాన్ని అందరికీ తెలియజేయ విధంగా పంపడం. అందులో మరి ముఖ్యంగా మరి ఆ దాడిలో మన సింధూర్ ఆపరేషన్లో ఎటువంటి ప్రజలకు నష్టం లేకుండా, ఎటువంటి ఆస్తులు నష్టం లేకుండా, ఎటువంటి మిలిటరీ స్థావరాలు నష్టం లేకుండా ఓన్లీ టెర్రరిస్టులను దృష్టి పెట్టుకుని 9 టెర్రరిస్ట్ స్థావరాలు పాకిస్తాన్లో ధ్వంసం చేయడం, తర్వాత వారు ఎదురుదాడి చేసినప్పుడు మరి పాకిస్తాన్ మిలిటరీ స్థావరాలని ధ్వంసం చేయడం, వారు ఎయిర్ బేస్ని ధ్వంసం చేయడం సింధూర్ ఎంతో ఘన విజయం సాధించింది. మరి భారతీయులు 140 కోట్ల మంది కూడా ఒక తాటి మీద ఉండి ఈ సింధూర్ ఆపరేషన్ పూర్తి మద్దతు తెలియజేయడం. మరి దీనికి ఈరోజు దేశవ్యాప్తంగా తిరంగ యాత్రని ప్రజలందరూ, అధికారులు, కార్యకర్తలు, ఈ అన్ని వివిధ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కూడా అందరం కూడా ఇందులో పాల్గొని ఎంతో ఘనంగా చేయడం జరుగుతుంది. ఏదైనా మోడీ గారు చేస్తున్న ఈ కార్యక్రమం ఈరోజు ప్రపంచం అంతా ఆయనకి నీరాజన పడుతుంది. భారతదేశం అంతా కూడా మోడీ గారి నీరాజన పడుతుంది. మనందరం కూడా రాబోయే రోజుల్లో ఎక్కడ ఒక్క తూటా పేలినా మన పిరంగి పేల్చని మోడీ గారు ఏదైతే చెప్పారో దానికి మద్దతుగా ప్రజలందరూ మోడీ గారికి మద్దతుగా ఉండాలని కోరుకుంటూ ఈ తిరంగి యాత్ర చేయడం. మరి ముఖ్యంగా ఇందులో పాల్గొన్న మన స్థానిక శాసనసభ్యులు, గవర్నమెంట్ ఇప్పు సోదరుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారు కానీ, అలాగే తెలుగుదేశం ఇన్ఛార్జి ఉడాల మల్లికార్జునరావు, అలాగే కార్మిక చైర్మన్ గారు అయినా, అలాగే మరి చైర్మన్ కమిషనర్ గారు, ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, ఇలా టౌన్లో నియోజకవర్గం సంబంధించి అధికారులందరికీ, కార్యకర్తలకి, ఎన్డీఏ కూటమి సభ్యులకి అందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారాలు తీసుకుంటాం. ఈరోజు పహల్గాంలో జరిగిన సంఘటన మీకు అందరికీ తెలుసున్నదే. దానిలో భాగంగా సింధూర ర్యాలీ స్టార్ట్ చేసి ఆపరేషన్ సింధూర మనకి విజయవంతం చేసినందుకు
భారతదేశంలో పుట్టిన ఏ కులమైనా ఏ మతమైనా మేమందరం అధికారులు అనధికారులు అఫీషియల్స్ నాన్ అఫీషియల్స్ అందరం మేము ఒక్కటే అని చాటి చెప్పే విధంగా ఈ రోజు తాడేపల్లిగూడెం పట్టణంలో ఈ ర్యాలీ కార్యక్రమం ఏర్పాటు చేయడమైంది. ఈ ర్యాలీ కార్యక్రమానికి గౌరవనీయులు మన శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అలాగే వలవల బాలాజీ గారు, తాతాజీ గారు, ఇతర కూటమి నాయకులందరూ కూడా హాజరయ్యారు. వారు అధికారులుగా ఆర్డీఓ గారు, ఎంఆర్ఓలు, ఎంఈఓలు అందరూ కూడా అధికారులందరూ కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని ర్యాలీగా మంచి భారీ ఎత్తున ఏర్పాటు చేసి మేమందరం ఒకటి మేమందరం భారతీయులనే సాటి చెప్పే విధంగా ఈ రోజున ర్యాలీ చేయడమైంది. ఏ ఘటనకైనా భారతీయులందరం ఒకటే, ఏ ఘటనకైనా భారతీయులందరూ ఒక్కటే అని చాటి చెప్పే విధంగా ఈ రోజు ఈ తాడేపల్లిగూడెంలో ర్యాలీ ఏర్పాటు చేయడం కనుక మేమందరం కూడా భారతదేశానికి కట్టుబడి ఉన్నాం. మన పాకిస్తాన్ మన మీద చేసిన కుట్రను తరిమి కొట్టినందుకు ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన అందరికీ కూడా ప్రత్యేకంగా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ